अव्यक्त हमें बन जाने को अव्यक्त इशारे मिलते हैं। अव्यक्त हमें बन जाने को अब व्यक्त भान को तज करके अब व्यक्त भान को तज करके अव्यक्त वतन में जाने को ओम शांति। 11 अक्टूबर 2020 अव्यक्त मुरली अव्यक्त बाप दादा के रिवाइज कोर्स 31 मार्च 86। मुरली का सार है सर्वशक्ति संपन्न बनने तथा वरदान पाने का वर्ष। సర్వశక్తి సంపన్నులు అవ్వడానికి దాంతోపాటే వరదానాలు పొందే సంవత్సరం ఇది। आज सर्व खजानों के मालिक अपने మాస్టర్ बच्चों को देख रहे हैं। తన సర్వ సంపదలతో నిండుగా ఉన్న యజమానులు తన మాస్టర్ అయినటువంటి పిల్లల్ని చూస్తున్నారు। బాలక్ సో మాలిక్ పిల్లలై యజమానులయ్యారు। కహా తక్ బని ఎంతవరకు అయ్యారు మీరు? यह देख रहे हैं ఆయన చూస్తున్నాడు బాలక్ సో మాలిక్ ఎంతవరకు అయ్యారు అని। इस समय जो श्रेष्ठ आत्माएं सर्वशक्तियों के सर्व खजानों के मालिक बनते हैं। ఇప్పుడు శ్రేష్ఠాత్మలైన మీరు సర్వశక్తులతో సర్వ సంపదలతో యజమాని అవుతారు। वह मालिकपन के संस्कार भविष्य में भी विश्व के मालिक बनाते। ఈ యజమాని అయ్యే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో కూడా మిమ్మల్ని విశ్వ యజమానిగా తయారు చేస్తాయి। तो क्या देखा बाबा ఏం చూసి ఉండొచ్చు? బాలక్ तो सभी है అందరూ పిల్లలే నాకు। बाबा और मैं यह लगन सभी बच्चों में अच्छी लग गई है। బాబా నేను అనే సంలగ్నత పిల్లలందరిలో ఉంది। बालकपन का नशा तो सभी में है लेकिन बालक सो मालिक अर्थात बाप समान संपन्न పిల్లలైన వాళ్ళే యజమాని అవ్వాలి। అంటే ఏంటి? సంపన్నం అవ్వాలి। तो बालकपन की स्थिति और मालिकपन की स्थिति इसमें अंतर देखा। పిల్లలైనటువంటి బాల్య స్థితి ఎట్లా ఉంది, యజమాని అయిన స్థితి ఎలా ఉంది, ఈ రెండిట్లో తేడా చూశారు బాబా। మాలిక్పన్ అర్థాత్ హర్ కదం స్వతహి సంపన్న స్థితి। యజమాని అంటే ఏంటి? ప్రతి అడుగులో కూడా పరిపూర్ణమైనటువంటి స్థితి। స్వయం కా హోగా और सर्व प्रति भी होगा। స్వయంగా కూడా ఉంటుంది, అందరి గురించి కూడా ఉంటుంది। इसको कहते हैं మాస్టర్। అప్పుడే మీరు మాస్టర్ అవుతారు। అర్థాత్ బాలక్ సో మాలిక్ అప్పుడే మీరు పిల్లలయ్యి యజమానులు అవుతారు। మాలిక్ పన్కి విశేషత యజమాని యొక్క స్పెషాలిటీ ఏంటి? जितना ही मालिकपन का नशा उतना ही विश्व सेवाधारी के संस्कार सदा यमज रूप में रहते हैं। మీరెంత యజమాని యొక్క నష ఉంటుందో అంతగా విశ్వ సేవాధారి యొక్క సంస్కారం కూడా మీలో వస్తుంది అంటున్నారు। జితనా హీ మాలిక్పన్ కా నషా ఉతనా హీ సాత్ సాత్ ఇంకా ఎంతగా మీరు యజమాని అనే నష ఉందో దాంతోపాటు విశ్వ సేవాధారికి నష దోనో హీ సమానత హో రెండు బ్యాలెన్స్ ఉండాలన్నమాట। యజమాని అనే నష విశ్వ సేవాధారి అనే నష ఉండాలన్నమాట। యహ్ హై బాప్ సమాన్ మాలిక్ బన్నా। ఈ విధంగా ఉంటేనే మీరు బాబా సమానంగా యజమాని అయినట్టు। तो यह रिजल्ट देख रहे थे कि బాలక్ और మాలిక్ ఈ రిజల్ట్ బాబా చూస్తున్నారు। పిల్లలే యజమానులు। दोनों स्वरूप सदा ही प्रत्यक्ष कर्म में आते हैं। రెండు రకాల స్వరూపాలు కూడా ప్రత్యక్షంగా కర్మలో కనిపిస్తాయి। वह सिर्फ नॉलेज तक है కేవలం జ్ఞానం వరకేనా? लेकिन नॉलेज और प्रत्यक्ष कर्म में अंतर है। జ్ఞానం వేరు, ప్రత్యక్షంగా కర్మ చేయటం వేరు। ఈ రెండిటికి తేడా ఉంటుంది కదా అంటున్నారు బాబా। कई बच्चे इस समानता में बाप समान प्रत्यक्ष कर्म रूप में अच्छे देखे। కొంతమంది పిల్లల్ని బాబా బాబా సమానంగా ప్రాక్టికల్గా వాళ్ళు చేసే కర్మల్లో మంచిగా చూశారు బాబా। कई बच्चे अभी भी बालकपन में रहते। ఇంకా పిల్లలు కొందరు బాల్య చేష్టలతోనే ఉంటారు। लेकिन मालिकपन के उस रूहानी नशे में बाप समान बनने की शक्तिशाली स्थिति में कभी स्थित होते हैं।
కానీ ఈ బాల్య చేష్టలతో యజమానిగా ఉండవలసిన ఆత్మిక నశాలో బాబా సమానంగా శక్తివంతులై ఉండే స్థితిలో అప్పుడప్పుడు ఉంటారు. और कभी स्थित होने के प्रयत्न में समय चला जाता है. అలా ఉండడంలో సమయం అంతా గడిచిపోతుంది వాళ్ళకి. ఎలాగా రుహానీ స్థితిలో శక్తిశాలి స్థితిలో ఉండడము వాళ్ళకు టైం అంతా గడిచిపోతుంది ప్రయత్నంలోనే. లక్ష్య సభీ బచ్చోं का यही श्रेष्ठ है. పిల్లలందరి ఇదే శ్రేష్టమైన లక్ష్యము. బాప్ సమాన్ బననా హీ హై, బాబా సమానంగా అవడం. లక్ష్య శక్తిశాలి హై, లక్ష్యం అనేది శక్తివంతంగా ఉంది. అప్పుడు లక్ష్యకు సంకల్ప బోలు కర్మ సంపర్కమే లానా. అయితే మీ లక్ష్యం ఏముంది, దాన్ని సంకల్పము వాక్కు కర్మ సంబంధ సంపర్కాల్లో తీసుకొని రండి. ఇస్మే అంతర్ పడి జాతా హైనా. మీరు ఈ విధంగా అన్నింటిలో తీసుకురాకపోతే తేడా వస్తుంది కదా. కై బచ్చే సంకల్ప తక్ సమాన స్థితి మే స్థితి రహతే. కొంతమంది సంకల్పం మాత్రంగానే బాబా సమాన స్థితిలో ఉంటారు. కోయి సంకల్పకే సాత్ వాణి తక్ భీ ఆ జాతే. కొంతమంది సంకల్పంతో పాటు వాచాలో కూడా వస్తారు. కభీ కభీ కర్మమే భీ ఆ జాతే. అప్పుడప్పుడు ఆచరణలో కూడా ఉంటారు, కర్మలో కూడా చేస్తారు. లేకిన్ జబ్ సంబంధ సంపర్కమే ఆతే, ఎప్పుడైతే సంబంధ సంపర్కాల్లో వస్తారో, సేవాకే సంబంధమే ఆతే, సేవా సంబంధంలో వస్తారో, చాహే పరివార్కే సంబంధమే ఆతే, పోనీ పరివారం సంబంధంలో వస్తారు. इस संबंध और संपर्क में आने में परसेंटेज कभी कम हो जाती है. ఈ విధంగా సంబంధ సంపర్కాల్లో వచ్చినప్పుడు బాబా సమానం అవ్వడంలో పర్సెంటేజ్ అయిపోతుంది అంటున్నారు బాబా. బాప్ సమాన్ బననా అర్థాత్ ఏక్ హీ సమయ సంకల్ప బోల్ కర్మ సంబంధమే బాప్ సమాన్ స్థితి మే రహనా. బాబా సమానం అవడం అంటే ఏంటి? ఒకేసారి సంకల్పము మాట కర్మ సంబంధం అన్నిట్లో కూడా సమాన స్థితి రావాలి అంటున్నారు బాబా. कोई 2 में रहते, कोई 3 में रहते, लेकिन चारों ही स्थिति को जो बताई है, కొందరేమో 2 విషయాల్లో ఉంటారు, కొందరు 3 విషయాల్లో ఉంటారు. కానీ బాబా ఏదైతే 4 విషయాలు చెప్పారు, ఇస్మే కభీ కైసే హో జాతే. మొత్తం 4 ఉండమంటున్నారు కదా బాబా. ఇందులో ఏం చేస్తారు, ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటారు. जो बाप दादा बच्चों के प्रति సదా అతి స్నేహి భీ హై. బాప్దాదా ఎప్పుడు పిల్లల కోసం అత్యంత స్నేహంతో ఉంటారు అన్నమాట. స్నేహ కా స్వరూప్ సిర్ఫ్ వ్యక్త రూప్ మే మిల్నా నహీ హై. స్నేహం యొక్క స్వరూపం ఏంటి? కేవలము అవ్యక్తమైన బాబాది వ్యక్త రూపంలో దొరకడం కాదు. లేకిన్ స్నేహ కా స్వరూప్ హై సమాన్ బననా. స్నేహ స్వరూపం అంటే ఆయన సమానం అవ్వడము. कई बच्चे ऐसे सोचते हैं कि बाप दादा निर्मोही बन रहे हैं, बाप दादा निर्मोहिగా అయ్యారు అని అనుకుంటారు. లేకిన్ వహ నిర్మోహి బననా నహీ హై. అలా నిర్మోహం కలిగి ఉండటం కాదు. ఏ విశేష స్నేహ కా స్వరూప్ హై. ప్రత్యేకంగా బాబా స్నేహ స్వరూపంలో ఉంటారు. బాప్ దాదా పహలే సే హీ సునా చుకే హై. ముందే చెప్పారు బాబా ఏమని? बहुत काल की प्राप्ति के हिसाब का समय अभी बहुत कम है. చాలా కాలం యొక్క ప్రాప్తి యొక్క లెక్క ఇప్పుడు చాలా, ఆ సమయం చాలా తక్కువగా ఉంది అంటున్నారు. इसलिए बाप दादा बच्चों को सदा बहुत काल के लिए विशेष दृढ़ता की तपस्या द्वारा स्वयं को तपाना अर्थात मजबूत करना. ఏం చెప్తున్నారు బాబా? పిల్లలకి చాలా కాలం యొక్క విశేషమైన దృఢత్వంతో కూడిన తపస్య స్వయంలో తపించాలి. మీరు దృఢంగా మజబూత్ కర్ణ అంటే స్ట్రాంగ్గా కావాలి. పరిపక్వ కర్ణ, దాన్ని పరిపక్వంగా చేసుకోవాలి. ఇస్కే లియే యహ్ విశేష సమయ దే రహే హై. దీనికోసం ప్రత్యేకంగా సమయాన్ని ఇస్తున్నాము. వైసే తో గోల్డెన్ జూబ్లీ మే భీ సభీనే సంకల్ప కియా కి సమాన్ బనేంగే. మీరు గోల్డెన్ జూబ్లీలో కూడా సంకల్పం చేశారు సమానం అవుతాము అని. విఘ్న వినాశక్ బనేంగే, విఘ్న వినాశకులం అవుతాము అన్నారు. సమాధాన స్వరూప్ బనేంగే, ఎలాంటి కారణాలు చెప్పము, మేము సమాధానం చేసుకుంటాము. यह सब वायदे बाप के पास चित्रगुप्त के रूप में हिसाब के खाते में नोंदे हुए है. మీరు చేసిన ఈ వాగ్దానాలన్నీ కూడా గుప్తంగా ఉండి మీ చిత్రాలు తీసిన చిత్రగుప్తుడి యొక్క రూపంలో మీ లెక్క పత్రాలన్నీ కూడా ఖాతాలో ఫిక్స్ అయిపోయినాయి అంటున్నాడు బాబా. ఆజ్ భీ కై బచ్చోనే దృఢ సంకల్ప కియా. ఈరోజు కూడా చాలామంది పిల్లలు దృఢ సంకల్పం చేశారు. సమర్పణ హోనా
అర్థాత్ స్వయంకు సర్వప్రాప్తియోం మే పరిపక్వ బనానా. సమర్పణ కావడం అంటే మిమ్మల్ని మీరు అన్ని ప్రాప్తులలో కూడా పరిపక్వం చేసుకోవాలి. సమర్పణతా కా అర్ధ హీ హై. సమర్పణ కావడం అంటే అర్థం ఏంటి? బాబా చెప్తున్నారు, సంకల్ప బోల్ కర్మ और సంబంధ్ ఇన్ చారో మే హీ. ఏమన్నా సంకల్పము, వాక్కు, కర్మ, సంబంధాలు, ఈ 4 విషయాల్లో బాప్ సమాన్ బననా, బాబా సమానం అవ్వాలి. पत्र जो लिख कर दिया वो पत्र व संकल्प सूक्ष्म वतन में बाप दादा के पास सदा के लिए रिकॉर्ड में रह गया. మీరైతే ఏదైతే ఉత్తరంలో రాశారో అది సూక్ష్మవతనంలో బాప్ దాదా దగ్గర రికార్డ్ అయి ఉంది అంటున్నారు బాబా. సబ్కి ఫైల్స్ వహా వతన్ మే హై. మీ అందరి ఫైల్స్ అక్కడ వతనంలో నా దగ్గర ఉన్నాయి అంటున్నారు బాబా. హరేక్ కా యహ సంకల్ప అవినాశీ హో గయా. ప్రతి ఒక్కరి సంకల్పము శాశ్వతమై ఉంటుంది. ఇస్ వర్ష బచ్చోं को दृढ़ता की तपस्या से हर संकल्प को अमर अविनाशी बनाने के लिए स्वयं से बार बार दृढ़ता के अभ्यास से रूह रिहान करना है. ఏమంటున్నారు? ఈ సంవత్సరం మీరు పట్టుదలతో తపస్య, ప్రతి సంకల్పంలో కూడా తపస్సు చేసి అమరులవుతాము, అవినాశిగా తయారు చేసుకుంటాము. మిమ్మల్ని మీరు పట్టుదలతో సాధన చేస్తాము అని ముచ్చటించారు కదా. రియలైజేషన్ కర్నేకి లియే అంటే మీరు ముచ్చటించడానికి, దాన్ని తిరిగి గ్రహించడానికి, ఆరు రీఇన్కార్నేట్ స్వరూప్ బన్, పునరుద్ధరించేటువంటి స్వరూపమై మీరు కర్మమే ఆనేకి లియే, ఆ తర్వాత మీరు ఆచరణ చేయడానికి, ఈ స్థితికో సదాకాల్కే లియే, ఈ స్థితిని మీరు ఎప్పటికీ కూడా और मजबूत करने के लिए స్ట్రాంగ్గా చేసుకోవడానికి బాప్ దాదా ఏ సమయ దే రహే హై. ఇప్పుడు ఈ సమయాన్ని ఎందుకు ఇచ్చారు బాబా? ఈ అన్ని పనులు మనం చేసుకోవడానికి ఇచ్చారు. సాత్ సాత్ విశేష రూపమే శుద్ధ సంకల్పకి శక్తిసే, దాంతో పాటే విశేషంగా బాబా పవిత్రమైన పవిత్రమైనటువంటి సంకల్ప శక్తితో జమా కా ఖాతా और बढ़ाना है. జమా ఖాతాను కూడా పెంచుకోవాలి. శుద్ధ సంకల్పకి శక్తి కా విశేష అనుభవం, ఈ పవిత్రమైన సంకల్పాల యొక్క శక్తిని ప్రత్యేకంగా అనుభవం అభి ఔర్ అంతర్ముఖి బన్ కర్నేకి ఆవశ్యకత హై. ఇప్పుడు అంతర్ముఖంగా ఉండి అనుభవం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. శుద్ధ సంకల్పంకి శక్తి సహజ వ్యర్థ సంకల్పంకు సమాప్తకర్. శుద్ధ సంకల్పాల శక్తి సహజంగానే వ్యర్థ సంకల్పాలని సమాప్తం చేసి दूसरों के प्रति भी शुभ भावना शुभ कामना के स्वरूप से परिवर्तन कर सकते हैं. ఇతరుల కోసం కూడా శుభభావన శుభకామన పెట్టుకొని పరివర్తన చేయవచ్చు అంటున్నారు ఆ శక్తితో. అవి ఇస్ శుద్ధ సంకల్పకే శక్తి కా విశేష అనుభవం. ఈ పవిత్రమైన సంకల్పాల యొక్క శక్తితో ప్రత్యేకంగా అనుభవం ఏంటి? వ్యర్థ సంకల్పంకు సమాప్త కర్ దేతా హై. ఇది వ్యర్థ సంకల్పాలని సమాప్తం చేస్తుంది. ना सिर्फ अपने व्यर्थ संकल्प लेकिन आपके शुद्ध संकल्प, కానీ మీ వ్యర్థ సంకల్పాలు కాదు, మీ యొక్క పవిత్రమైన సంకల్పాలు दूसरों के प्रति भी शुभ भावना शुभ कामना के स्वरूप से परिवर्तन कर सकते हैं. ఈ విధంగా ఇతరులకు కూడా శుభభావన శుభకామనల ద్వారా ఇతరులకి పరివర్తన చేయగలుగుతుంది. అవి ఇస్ శుద్ధ సంకల్ప కే శక్తి కా స్టాక్ స్వయం కే ప్రతి జమా కరో. మీకోసం మీరు ఈ పవిత్రమైన సంకల్పాల శక్తిని జమ చేసుకోండి అంటున్నారు బాబా. బహుత్ ఆవశ్యకత హై, చాలా అవసరం కూడా అంటున్నారు. మురళి సుననా యహ లగన్తో బహుత్ అచ్చి హై. మురళి వినడం అనే సంలగ్నత మంచిదే. మురళి అర్థాత్ ఖజానా. మురళి అంటేనే సంపద. మురళీకి హర్ పాయింట్ కో శక్తి కే రూప్ మే జమా కర్నా. మురళిలోని ప్రతి విషయాన్ని కూడా మీరు శక్తి రూపంలో జమ చేసుకోండి. యహ హై శుద్ధ సంకల్పకి శక్తి కో బడానా. ఇలా చేయడం అంటే మీరు పవిత్రమైన సంకల్ప శక్తిని పెంచుకోవడం. శక్తికే రూపమే హర్ సమయ కార్యమే లగానా. శక్తి రూపంలో వీటన్నిటిని ప్రతి క్షణము ఉపయోగించుకోవాలి. అవి ఇస్ విశేషత కా విశేష అటెన్షన్ రఖనా హై. ఈ యొక్క ప్రత్యేకతని మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. శుద్ధ సంకల్పకి శక్తికే మహత్వకో, ఈ యొక్క పవిత్రమైన సంకల్ప శక్తికి దాని యొక్క విలువను, దాని గొప్పతనాన్ని
अभी जितना अनुभव करते जाएंगे उतना मनसा सेवा के भी सहज अनुभवी बनते जाएंगे. వీటిని ఇప్పుడు ఎంతగా మీరు అనుభవం చేసుకుంటారో అంతగా మనసా శక్తి సేవలో కూడా సహజంగా అనుభవం చేసుకుంటారు. पहले तो स्वयं के प्रति शुद्ध संकल्पों की शक्ति जमा चाहिए. ముందు మీకోసం మీరు పవిత్రమైన సంకల్పాల శక్తిని జమ చేసుకోవాలి. फिर साथ साथ आप सभी बाप के साथ विश्व कल्याणकारी आत्माएं. తర్వాత మీరు బాబాతో పాటు విశ్వ కళ్యాణకారి ఆత్మలు, विश्व परिवर्तक आत्माएं हो, विश्व परिवर्तन जैसे आत्मलु. तो विश्व के प्रति भी यह शुद्ध संकल्पों की शक्ति द्वारा परिवर्तन करने का कार्य अभी बहुत रहा हुआ है. అందుకని మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు గనక బాబాతో పాటు ఈ పవిత్రమైన సంకల్ప శక్తితో ఈ యొక్క సృష్టి పరివర్తన కార్యం చాలా చేయవలసింది ఇంకా ఉంది అంటున్నారు బాబా. जैसे वर्तमान समय ब्रह्मा बाप अव्यक्त रूपधारी बन शुद्ध संकल्प की शक्ति से आप सबकी पालना कर रहे हैं. ప్రస్తుతం బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యి తన పవిత్రమైన సంకల్పాల శక్తితో మనందరికీ కూడా పాలన చేస్తున్నారు. సేవా की वृद्धि के सहयोगी बन आगे बढ़ा रहे हैं. సేవ ఎలా పెంచుకోవాలో అనేది వృద్ధికి సహకరిస్తూ మనకు ముందుకు నడిపిస్తున్నారు బాబా. यह विशेष सेवा शुद्ध संकल्पों की शक्ति की चल रही है. ఇప్పుడు విశేషంగా సేవ ఎలా జరుగుతుందంటే పవిత్రమైన సంకల్పాల యొక్క శక్తితోనే సేవ నడుస్తుంది. तो ब्रह्मा बाप समान अभी इस विशेषता को अपने में बढ़ाने का तपस्या के रूप में अभ्यास करना है. మీరు మిమ్మల్ని మీలో మీరు పెంచుకోవడానికి తపస్య రూపంలో మీరు సాధన చేయాలి. తపస్య అర్థాత్ దృఢత సంపన్న అభ్యాస. తపస్య అంటేనే బాగా దృఢత్వంతో కూడినటువంటి సాధన. సాధారణ को तपस्या नहीं कहेंगे. మామూలుగా చేస్తే అది తపస్య అనిపించుకోదు. तो अभी सभी को बहुत काल की प्राप्ति कराने के निमित्त है ना, अभी तपस्या के लिए समय दे रहे हैं ना. ఇప్పుడు తపస్య కోసం మీరు సమయం ఇస్తున్నారా? अभी ही क्यों दे रहे हैं? ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారు? क्योंकि यह समय आपके बहुत काल में जमा हो जाएगा. ఈ విధంగా మీరు సమయాన్ని తపస్సుకి ఇస్తున్నారు అంటే అది చాలా కాలం కింద లెక్క పెట్టబడుతుంది, జమ అవుతుంది. బాప్దాదా సభీ కో బహుత్ కాల్ కి ప్రాప్తి కరానే కే నిమిత్త హై. బాప్దాదా కూడా చాలా కాలం యొక్క ప్రాప్తిని ఇవ్వడానికి నిమిత్తం చేయిస్తున్నారు. బాప్దాదా సభీ బచ్చోं को बहुत काल के राज्य भाग्य अधिकारी बनाना चाहते हैं. ఆయన చాలా కాలం వరకు మనం రాజ్యాధికారులుగా చేసేటువంటి దానికి అధికారిని చేయడానికి నిమిత్తం ఆలోచిస్తున్నారు. తో బహుత్ కాల్ కా సమయం బహుత్ థోడా హై. కానీ మీరు అనుకున్నట్టుగా సమయం ఎక్కువ లేదు, కొంచెమే ఉంది. इसलिए हर बात के अभ्यास को तपस्या के रूप में करने के लिए ప్రతి విషయాన్ని కూడా తపస్య రూపంలో సాధన చేయడానికి यह विशेष समय दे रहे हैं. ఈ విధంగా ప్రత్యేకంగా సమయాన్ని ఇస్తున్నాము. तो बहुत काल का समय बहुत थोड़ा है, इसलिए हर बात के अभ्यास को तपस्या के रूप में करने के लिए यह विशेष समय दे रहे हैं. क्योंकि समय ऐसा आएगा. ఎందుకు ఇంత సమయాన్ని ప్రత్యేకంగా సాధన చేయమని తపస్య గురించి బాబా చెప్తున్నారు అంటే ఎలాంటి టైం వస్తుందంటే जिसमें आप सभी को दाता और वरदाता बन थोड़े समय में अनेकों को देना पड़ेगा. మీరు దాతలు వరదాతలై కొంచెం సమయంలోనే అందరికీ ఇవ్వవలసి ఉంటుంది. तो सर्व खजानों के जमा का खाता, ఆ విధంగా సర్వ సంపదలతో కూడా జమా ఖాతా తయారు చేసుకోవడానికి సంపన్న बनने के लिए समय दे रहे हैं. మీరు పరిపూర్ణులు అవ్వడానికి టైం ఇస్తున్నాను అంటున్నారు బాబా. दूसरी बात विघ्न विनाशक व समाधान स्वरूप बनने का जो वायदा किया है. మరో విషయం ఏంటి? ఒకటేమో ఇక్కడ జమా ఖాతా తయారు చేసుకోవడానికి సమయాన్ని ఇస్తున్నాను అన్నారు. మళ్ళీ రెండవది ఏంటి? విఘ్న వినాశకులై సమాధాన స్వరూపులు కావడానికి మీరు వాగ్దానం చేశారు కదా. तो विघ्न विनाशक स्वयं के प्रति भी और सर्व के प्रति भी बनने के लिए. అందుకని మీకోసము విఘ్న వినాశకులు కావాలి, అందరి కోసం కూడా విఘ్న వినాశకులు అవ్వాలి. అందుకని విశేష దృఢ సంకల్ప దృఢ స్వరూప్ దోనం హో. అందుకని మీ యొక్క సంకల్పము దృఢంగా ఉండాలి, మీరు ఆచరణ కూడా దృఢంగా ఉండాలి.
सिर्फ संकल्प नहीं, కేవలం సంకల్పం పనికిరాదు, लेकिन स्वरूप भी हो, प्रैक्टिकलగా కూడా ఉండాలి. तो इस वर्ष बाप दादा एक्स्ट्रा ఛాన్స్ दे रहे हैं. ఈ సంవత్సరం బాప్ దాదా మనకు అదనంగా మనకు అవకాశం ఇస్తున్నారు. जिसको भी यह विघ्न विनाशक बनने का विशेष भाग्य लेना है, ఎవరైనా సరే విఘ్న వినాశకులు అవ్వడానికి ప్రత్యేకంగా భాగ్యం పొందాలంటే वह इस वर्ष में ले सकते हैं. అలాంటి వాళ్ళు ఈ సంవత్సరం తీసుకోవచ్చు అవకాశాన్ని. इस वर्ष को विशेष वरदान है, ఈ సంవత్సరానికి ప్రత్యేకంగా బాబా వరదానం ఇచ్చారు. लेकिन वरदान लेने के लिए विशेष 2 अटेंशन देने पड़ेगी. సరే బాబా వరదానం ఇవ్వడానికి మనకు అవకాశం ఇచ్చారు, కానీ ఆ వరదానం తీసుకోవడానికి ప్రత్యేకంగా 2 విషయాల్లో అటెన్షన్ కావాలి అంటున్నారు. ఏక్ తో సదా బాప్ కే సమాన్ దేనే వాలా బననా హై, ఒకటైతే బాబా సమానంగా ఇప్పుడు ఇచ్చేవాళ్ళు అవ్వాలి. లేనేకి భావన నహీ రఖనీ హై, తీసుకోవాలనే భావన ఉండద్దు. రిగార్డ్ మిలే, స్నేహ మిలే తబ్ స్నేహి బనే, మాకెవరైనా గౌరవిస్తే, వాళ్ళు ఎవరినైనా మమ్మల్ని ఇష్టపడితే అప్పుడు మేము వాళ్ళతో స్నేహంగా ఉంటాము. రిగార్డ్ మిలే తబ్ రిగార్డ్ దేతే, వాళ్ళు గౌరవిస్తే మేము గౌరవిస్తాము. ఏ భావన నహీ రఖనా, ఈ భావన మీరు పెట్టుకోవద్దు. శ్రేష్ఠ కర్మ కా ఫల్ శ్రేష్ఠ హోతా హీ హై, మీరు ఎంత గొప్ప శ్రేష్ఠ కర్మ చేస్తే దాని ఫలితం కూడా అంతే శ్రేష్టంగా ఉంటుంది. ఏ నాలెడ్జ్ आप जानते हो, జ్ఞానం మీకు తెలుసు కదా. लेकिन करने समय ये संकल्प समाने की शक्ति सदा विशेष रूप में अटेंशन में रखना. కానీ ఈ సంకల్పాన్ని ఎప్పుడైతే మీరు ఆ ఇచ్చే సమయంలో ఈ సంకల్పాన్ని ఎలా పెట్టుకోవాలి? సంకల్పం एक तो वरदान लेने का पात्र बनने के लिए यह भावना नहीं रखना, ఇలాంటి భావన పెట్టుకోవద్దు. శ్రేష్ఠ కర్మ కా ఫల్ శ్రేష్ఠ హోతా హీ, అందుకని यह नॉलेज आप जानते हो लेकिन करने के समय यह संकल्प नहीं रखना, ఇచ్చేటప్పుడు మాత్రం ఇలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. एक तो वरदान लेने के पात्र बनने के लिए सदा दाता बन करके रहना, ఎప్పుడు కూడా వరదానం తీసుకోవడానికి పాత్రులు కావాలంటే మీరు దాతలయ్యి ఉండండి. और दूसरा विघ्न विनाशक बनना, మరొకటి ఏంటి విఘ్న వినాశకులు అవ్వండి. तो समाने की शक्ति सदा विशेष रूप में अटेंशन में रखना, అంతర్లీన శక్తిని మీరు ప్రత్యేకంగా శ్రద్ధ బట్టి ఆచరించండి. స్వయం ప్రతి भी समाने की शक्ति आवश्यक है, మీకోసం కూడా అంతర్లీన శక్తి కావాలి అంటున్నారు బాబా. సాగర్కే బచ్చే హైనా, మీరు ఎవరి పిల్లలు? సాగరుడి పిల్లలు కదా. సాగర్కి విశేషత హై హీ సమానా, సాగరం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎంత చెత్త వచ్చినా కానీ తను అంతర్లీనం చేసేసుకొని పైనకిరాందంతా బయటకు వదిలేస్తుంది అన్నమాట. जिसमें समाने की शक्ति होगी वही शुभ भावना कल्याण की भावना कर सकेंगे. ఎవరిలో అయితే అంతర్లీన శక్తి ఉంటుందో వాళ్ళు శుభభావన, కళ్యాణ భావన, కళ్యాణప్రదమైన కామన పెట్టుకోగలుగుతారు. इसलिए దాతా బననా సమానే की శక్తి స్వరూప్ సాగర్ బననా, అందుకని దాతల అవ్వాలి ఒకటి, అంతర్లీనం చేసుకునే శక్తి స్వరూపులు అవ్వాలి. ఏ 2 విశేషతాయే సదా కర్మ తక్ లానా హై, ఈ 2 విశేష లక్షణాలు మీరు ఆచరణలో తీసుకురావాలి. కయి బార్ కయి బచ్చే कहते हैं, కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఏమంటారంటే సోచాతో థా కి యహీ కరేంగే, అనుకున్నాము ఇలా చెయ్యాలని, లేకిన్ కర్నే మే బదల్ గయా, కానీ చేసేటప్పటికి మార్పు వచ్చేసింది. तो इस वर्ष में चारों ही बातों में एक ही समय समानता का विशेष अभ्यास करना, ఈ సంవత్సరం ప్రత్యేకంగా 4 విషయాల్లో కూడా మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ప్రత్యేకమైన సాధన చెయ్యాలి అంటున్నారు. సమझा? तो एक बात ఖజానోं को జమా करने का, ఒకటేంటి సంపదలు ఇచ్చిన బాబా ఇచ్చినవన్నీ జమ చేసుకోవడానికి. और दाताबन देने का, రెండోది దాతల ఇవ్వడానికి. సంస్కార్ న్యాచురల్ రూప్ మే ధారణ హో జాయే, సంస్కారాలు సహజంగా ఆచరణలో వచ్చేయాలి. ఉస్కే లియే సమయ దే రహే హో, అందుకని దానికోసమే సమయం ఇస్తున్నాము. తో విఘ్న వినాశక్ బననా ఔర్ బనానా, మీరు విఘ్న వినాశకులు అవ్వండి, ఇతరులను కూడా చేయండి. ఇస్మే సదా కే లియే అప్నా నంబర్ నిశ్చిత్ కర్నే కా ఛాన్స్ దే రహే, ఇందులో మీరు పర్మనెంట్గా మీ యొక్క నంబర్ తయారు చేసుకునేటువంటి అవకాశం ఇస్తున్నాను. కుచ్ భీ హో, ఏమన్నా జరగని, స్వయం తపస్య కరు, మీకు మీరు తపస్య చెయ్యండి. और किसका విఘ్న సమాప్త కర్నే మే సహయోగి బనో, ఎవరి విఘ్నాలైనా కానీ సమాప్తం చేయడానికి మీరు
తపస్య సహయోగి అవ్వండి. ఖుదా కితనా భీ జుకనా పడే, మీరు ఇతరులకు ఎంత తల వంచవలసి వచ్చినా సరే, లేకిన్ యహ జుకనా సదా కే లియే జూలం మే జూల్నా, ఈ విధంగా వంగడం అంటే మీరు ఎప్పటికీ బాబా ఒడి అనే ఊయలలో ఊగటము. జైసే శ్రీకృష్ణకు కిత్నా ప్యార్ సే జులాతే హే, కృష్ణుని ఎంత ప్రేమతో ఉయ్యల్లో ఊపుతారు, ఐసే అభి బాప్ తుమ్ బచ్చోం కో అప్ని గోదీ కే జూలే మే జులాయింగే. అందుకని ఇప్పుడు బాబా తన ఒడి అనే ఊయలలో మనను ఊపుతారు. ఆరు భవిష్యమే రతన్ జడిత జూలో మే జూలేంగే, భవిష్యత్తులో రత్న జడితమైనటువంటి ఉయ్యలలో ఊగుతాము. ఆరు భక్తి మే పూజ్యవన్ జూలే మే జూలేంగే, భక్తిలో కూడా మనం పూజ్యులమైతే అక్కడ కూడా ఉయ్యలలో ఊపుతారు. తో జుక్కనా మిటనా యహ మహానత హై, అంటే వంగి ఉండటము, మనను మనం తగ్గించుకోవడము, ఇది గొప్పతనమే. మై క్యోం జుకు యహ జుకే, నేనెందుకు వంగాలి, వాళ్ళు వంగాలి, కానీ ఇస్మే అప్నేకో కమ్ నహి సమజో, ఈ విషయంలో మీకు తక్కువ అనుకోకండి, నేను తక్కువైపోతామేమో అని అనుకోకండి. యహ జుకనా మహానత హై, యహ మర్నా నహి, ఈ యొక్క చనిపోవడం అనేది చనిపోవడం కాదు. అవినాశి ప్రాప్తియోమ్మే జీనా హై, ఇక్కడ ఎంత వంగి ఉంటే, ఎంత మనను మనం అదుపులో అణిగి ఉంటే అంత అవినాశి ప్రాప్తుల్లో బ్రతుకుతాం, జీవిస్తాం. ఇస్లియే సదా విఘ్న వినాశక బననా, అందుకే ఎప్పటికీ విఘ్న వినాశకులు అవ్వండి. और बनाना, ఇతరులను కూడా తయారు చేయండి. इसमें फर्स्ट डिवीजन में आने का जिसको ఛాన్స్ లేనా హో వह ले सकते, ఈ విషయంలో ఫస్ట్ డివిజన్లో ఎవరు రావాలంటే వాళ్ళు రావచ్చు. ये विशेष ఛాన్స్ लेने के समय का बाप दादा महत्व सुना रही है, ఈ ప్రత్యేకమైన అవకాశం తీసుకునే సమయం బాప్ దాదా దాని యొక్క విలువను తెలియజేస్తున్నారు మనకి. తో సమయకే మహత్వకో జాన్ తపస్య కర్నా, సమయం యొక్క విలువ తెలుసుకొని మీరు తపస్య చేసుకోండి. तीसरी बात, समय प्रमाण जितना वायुमंडल अशांति और हलचल का बढ़ता जा रहा है, సమయానుసారంగా వాతావరణం ఎంత ఆందోళనతో అశాంతితో పూర్తిగా పెరుగుతూనే ఉందన్నమాట. ఉసి ప్రమాణ బుద్ధికి లైన్ బహుత్ క్లియర్ హోనీ చాహియే, ఆ విధంగా మీ బుద్ధి యొక్క లైన్ చాలా స్పష్టంగా ఉండాలి. క్యోంకి సమయ ప్రమాణ టచింగ్ और క్యాచింగ్ ఇన్ దో శక్తియోं की आवश्यकता है. ఈ సమయానుసారంగా బాబా ఏది మనకు బుద్ధిలోకి ఇస్తారు విషయము, ఏది మనం అందుకోగలుగుతాము అనే విషయంలో రెండు శక్తులు, టచింగ్ పవర్ అండ్ క్యాచింగ్ పవర్ రెండు అవసరమే. एक तो बाप दादा के डायरेक्शन को बुद्धि द्वारा कैच कर सको, బాబా ఏం డైరెక్షన్ ఇస్తారో దాన్ని బుద్ధి ద్వారా అందుకోగలగాలి, ఆ శక్తి కావాలి. అగర్ లైన్ క్లియర్ నహీ హోగి తో, మీ బుద్ధిలో స్పష్టత లేకపోతే బాప్కే డైరెక్షన్ సాత్, బాబా డైరెక్షన్తో పాటు మన్మత్ भी మిక్స్ హో జాతీ హై, మీ ఇష్టం కూడా కల్తీ అయిపోతుంది అంటున్నారు బాబా. और మిక్స్ होने के कारण समय पर धोखा खाते हैं, అందువల్ల కల్తీ కావటం వల్ల సమయానికి మీరు మోసపోతారు. जितनी बुद्धि स्पष्ट होगी उतना बाप के डायरेक्शन को स्पष्ट कैच कर सकेगी. మీ బుద్ధి ఎంత స్పష్టంగా ఉంటే మీరు బాబా యొక్క డైరెక్షన్ అంతగా అందుకోగలుగుతారు, క్యాచ్ చేయగలుగుతారు. और जितना बुद्धि की लाइन क्लियर होगी उतना स्वयं की उन्नति प्रति, सेवा की वृद्धि प्रति और सर्वात्माओं के दाता बना देने की शक्तियाँ सहज बढ़ती जाएगी. అంటే మీ యొక్క బుద్ధి లైన్ క్లియర్గా ఉండటం వల్ల మీ యొక్క ఆత్మోన్నతి అవుతుంది, సేవలో కూడా ఉన్నతి అవుతుంది. సర్వాత్మలకు దాత అయ్యేటువంటి శక్తిని ఇచ్చేటువంటి సహజంగా శక్తి పెరుగుతుంది. और టచింగ్ హోగి, మీకు అనిపిస్తుంది అప్పుడు ఇస్ సమయ ఇస్ ఆత్మకే ప్రతి సహజ సేవా కా సాధన్, ఇప్పుడు వీళ్ళకి సహజంగా మనము ఇవ్వాలి సేవా సాధనము. స్వ ఉన్నతి కా సాధన యహీ యథార్థ హై, సేవా సాధనమను స్వోన్నతి సాధనమను అదే యథార్థమని మీకు టచింగ్ వస్తుంది. తో వర్తమాన సమయ ప్రమాణ యह दोनों శక్తిयों की, ప్రస్తుత సమయానుసారంగా ఈ రెండు శక్తులు కూడా బహుత్ ఆవశ్యకత, అంటే చాలా అవసరము అంటున్నారు బాబా. ఏంటవి? టచింగ్ పవర్, క్యాచింగ్ పవర్ రెండు చాలా అవసరం. इसको बढ़ाने के लिए ఏకనామీ और ఎకానమీ వాలే బన్నా, ఇవి పెంచుకోవాలి అంటే మీరు ఎప్పుడు బాబానే గుర్తు చేయాలి, ఎకానమీ కూడా చేయాలి, వ్యర్థమైన విషయాలని పొదుపు చేయాలి.
एक बाप दूसरा ना कोई. ఏంటి ఎకానమీ అంటే ఏక్ బాప్ దూసరా నా కోయి. दूसरे का लगाव और चीज़ है. వేరే వాళ్ళతో వేరే వాళ్ళ మీద మోహం ఉండటం అది వేరే విషయం. लगाव रांग है ही तो, लेकिन दूसरे के स्वभाव का प्रभाव अपनी अवस्था को हलचल में लाता है. लगाव అనేది తప్పే, కానీ అది వేరే వాళ్ళ యొక్క స్వభావం యొక్క ప్రభావాన్ని మన స్థితిని ఆందోళనలో పడేస్తుంది. दूसरे का संस्कार बुद्धि को टक्कर में लाता है. వేరే వాళ్ళ సంస్కారాలు మన బుద్ధిలో సంఘర్షణ లేవగొడతాయి. उस समय बुद्धि में बाप है या संस्कार है. అలాంటి సమయంలో బుద్ధిలో బాబా ఉంటారా, సంస్కారాలు ఉన్నాయా. చాహే लगाव के रूप में बुद्धि को प्रभावित करे, కాకపోతే ఈ యొక్క తగులుపాటు రూపంలో మీ బుద్ధిని ప్రభావితం చేయొచ్చు. చాహే టకరావ్ కే రూప్ మే, వాళ్ళు మీతో సంఘర్షణ పడి మిమ్మల్ని అలా బుద్ధిని ప్రభావితం చేయొచ్చు. లేకిన్ బుద్ధికి లైన్ సదా క్లియర్ హో. ఏది ఏమైనా బుద్ధి యొక్క లైన్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి అని అంటున్నారు బాబా. క్లియర్ హో, चाहे लगाव के रूप में बुद्धि को प्रभावित करे, चाहे टकराव के रूप में बुद्धि को प्रभावित करे, लेकिन बुद्धि की लाइन सदा क्लियर हो. एक बाप दूसरा ना कोई, इसको कहते हैं ఎకానమీ. और ఏకనామీ क्या है. ఎకానమీ ఏకనామీ అంటే ఏంటి. బుద్ధి ఎప్పుడు కూడా ఒకే బాబా తప్ప ఇంకెవరి మీద ఉండకూడదు. सिर्फ स्थूल धन की बचत को ఎకానమీ नहीं कहते. స్థూల ధనాన్ని పొదుపు చేయడం కేవలం అదొకటే ఎకానమీ కాదు. वह भी जरूरी है, అది కూడా అవసరమే. लेकिन समय भी धन है, సమయం కూడా గొప్ప సంపద. సంకల్ప भी धन है, సంకల్పం కూడా సంపదే. శక్తియా भी धन है, శక్తులు కూడా అంతే. ఇన్ సబ్కి ఎకానమీ. అందుకని ఇవన్నిటిని ఎకానమీ పొదుపు చేయాలి అంటున్నారు బాబా. వ్యర్థ నహి గవావో, వేస్ట్ చేయకండి. ఎకానమీ కన్నా అర్థాత్ జమాకా ఖాతా బడానా. ఎకానమీ చేయడం అంటే పొదుపు చేసుకోవడము. ఎకానమీ ఔర్ ఏకనామీ కా సంస్కార్ వాలే, ఈ పొదుపుగా ఉండి ఒకే బాబాను గుర్తు చేసే సంస్కారం ఉన్న వాళ్ళు ఏ దోనో శక్తియా టచింగ్ ఔర్ క్యాచింగ్ కా అనుభవ్ కర్ సకేంగే. వాళ్ళు తప్పకుండా ఈ రెండు శక్తుల్ని అనుభవం చేసుకుంటారు. और यह अनुभव विनाश के समय नहीं कर सकेंगे. ఈ అనుభవాన్ని వినాశన సమయంలో కాదు. यह अभी से अभ्यास चाहिए, ఇప్పటి నుంచే మీకు అలవాటు కావాలి అంటున్నారు బాబా. तब समय पर इस अभ्यास के कारण अंत में श्रेष्ठ मत और गति को पा सकेंगे. ఈ సాధన ఉంటే మీరు అంతిమ సమయంలో శ్రేష్టమైన ఆదేశంలో శ్రేష్టమైన గతిని పొందుతారు. ఆ समझो कि अभी विनाश का समय कुछ तो पड़ा है. అంటే మీరు అనుకుంటారు ఇంకా వినాశన సమయం కొంత టైం ఉంది కదా అనుకుంటారు. చలో 10 वर्ष ही नहीं रही, चलो 10 సంవత్సరాలు ఉందనుకోండి. लेकिन 10 वर्ष के बाद फिर यह पुरुषार्थ नहीं कर सकेंगे. 10 సంవత్సరాల తర్వాత మీరు ఈ పురుషార్థం చేయలేరు కదా. कितनी भी मेहनत करो, ఎంత కష్టపడినా సరే नहीं कर सकेंगे, చేయలేరు. మీరు कमजोर हो जाएंगे, మీరు వీక్ అయిపోతారు. फिर अंत युद्ध में जाएगी, అంతిమ సమయం సంఘర్షణలో గడిచిపోతుంది. సఫలతా మే నహీ, సక్సెస్ కావడంలో కాదు. త్రేతాయుగితో నహీ బననా హేనా, మీరు త్రేతాయుగం వాళ్ళు కావద్దు కదా. మెహనత్ అర్థాత్ తీర్ కమాన్, కొంచెం శ్రమ పడ్డారు అంటే పురుషార్థంలో మీరు త్రేతాయుగంలో వెళ్తారు. और సదా మొహబ్బత్ మే రహనా, ఎప్పుడు ఆయన ప్రేమలో లీనమై ఉన్నారు అంటే ఖుషీ మే రహనా, సంతోషంగా ఉంటారు. అర్థాత్ మురళీధర్ బన్న అంటే కృష్ణుడితో పాటు వెళ్తారు. సూర్యవంశీ బనన అంటే సూర్యవంశానికి వెళ్తారు. మురళీ నచాతి హై और तीर कमान निशाना लगाने के लिए मेहनत कराता है. తెలిసిందా. మురళి ఎప్పుడు కూడా మనకి నాట్యం చేయిస్తుంది, కానీ ధనుర్బాణాలు ఏం చేస్తాయి, గురి పెట్టి కొట్టడానికి శ్రమ పడాల్సి వస్తుంది. తో కమాంధారి నహి మురళీ వాలా బన్నా హై, ధనుర్బాణాలు పట్టుకునే వాళ్ళు కాకండి, మురళిని ధరించే వాళ్ళు కండి. ఇసిలియే పీచే కోయి ఉల్హానా నహి దేనా, తర్వాత నన్నేమీ నిందించొద్దు. थोड़ा सा फिर से एक्स्ट्रा समय दे दो, बाबा కొంచెం ఎక్స్ట్రా టైం ఇచ్చేయి అని అనద్దు. ఛాన్స్ దే దో వా కృపా కర్లో, అవకాశం ఇచ్చి దయచేసి అవకాశం ఇవ్వు అని అనద్దు. యహ నహీ చలేగా, ఇలాంటి మాటలు నడవవు ముందు ముందు. పహలే इसलिए पहले से ही सुना रहे हैं,
అందుకే ముందు నుండే చెప్తున్నాను, చాహే పీछे आया है या आगे, ముందొచ్చారు వెనకొచ్చారు కాదు, लेकिन समय के प्रमाण तो सभी को लास्ट स्टेज पर पहुंचने का समय है. సమయానుసారంగా అయితే మాత్రం అందరూ లాస్ట్ స్టేజ్ వరకు చేరుకోవాల్సిందే కదా. तो ऐसी फास्ट गति से ఎలాంటి తీవ్ర వేగంతో చల్నా పడే, నడుచుకోవాలి, నడవాలి. समझा? अच्छा. चारों ओर के सर्वस्नेही बच्चों को, सदा दिल तख्त नशीन बच्चों को, सदा संतुष्टता की झलक दिखाने वाले बच्चों को, सदा प्रसन्नता की पर्सनालिटी में रहने वाले बच्चों को, सदा बेहद विशाल दिल, बेहद की विशाल बुद्धि धारण करने वाली विशाल आत्माओं को बाप दादा का स्नेह संपन्न याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. वरदान. 5 विकार रूपी दुश्मन को परिवर्तित कर सहयोगी बनाने वाले, 5 వికారాలనే శత్రువుని పరివర్తన చేసి సహయోగిగా చేసుకునే వారై, మాయా జీత్ జగజ్జీత్ భవ, మాయను జయించి జగజ్జేతల బండి. విజయీ దుష్మన్ కా రూప్ పరివర్తన్ జరూర్ కర్తా హై. సక్సెస్ పొందిన వాళ్ళ శత్రువుని తప్పకుండా పరివర్తన చేస్తారు. तो आप विकारों रूपी दुश्मन को परिवर्तित कर, మీరు వికారాలనే శత్రువుల్ని మార్చుకొని పరివర్తన చేసి सहयोगी स्वरूप बना दो, सहयोगिగా చేసుకోండి. जिससे वे सदा आपको सलाम करते रहेंगे, దాని ద్వారా వాళ్ళు ఎప్పటికీ మీకు నమస్కారం చేస్తారు. కామ వికార్ కో శుభకామనా కే రూప్ మే, కామ వికారాన్ని శుభకామన రూపంలో పరివర్తన చేయండి. క్రోధ కో రుహానీ కుమారి కే రూప్ మే, క్రోధాన్ని ఆత్మిక నశాలో మార్చుకోండి. లోభ కో అనాసక్త వృత్తి కే రూప్ మే, లోభాన్ని అనాసక్త భావనలో మార్చుకోండి. మోహ కో స్నేహ కే రూప్ మే, మోహాన్ని స్నేహంగా మార్చుకోండి. और దేహాభిమాన్ కో స్వాభిమాన్ కే రూప్ మే, దేహాభిమానాన్ని ఆత్మాభిమానం రూపంలో పరివర్తిత్ కర్ దో, మార్చుకోవాలి. తో మాయాజీత్ జగజ్జీత్ బన్ జాయేంగే, మాయని జయించి జగజ్జేతలు అవుతారు. स्लोगन. रियल गोल्ड में मेरापन ही अलाय है. సత్యమైన బంగారంలో నాది అనేది కల్తీ ఉంటుంది. जो वैल्यू को कम कर देता, ఈ కల్తీ దాని విలువను తగ్గిస్తుంది. इसलिए मेरेपन को समाप्त करो, అందువల్ల నాది అనే దానిని సమాప్తం చెయ్యండి. अच्छा. ओम शांति. सेवा करे फरिश्तावन, अब सूक्ष्म वतन